నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో రక్తహీనత విటమిన్ల లోపాన్ని అధిగమించిందిలా, ఎండల వేళ ఆహారం ఎలా, అన్యోన్యతను పెంచే ఏకాంత సమయం, కాళ్లను తొలగించాల్సిన అవసరం లేదిక, ఇంకా హెల్త్ టిప్. మహిళల్లో చాలా మంది చిన్న చిన్న పనులకు సైతం ఇట్టే అలసిపోతూ ఉంటారు. కొద్దిపాటి పనికే నీరసం, నిస్సత్తువులతో కూలబడిపోతూ ఉంటారు. ఇక జుట్టు రాలడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడడం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇలాంటి లక్షణాల్ని కాస్త పట్టించుకోవాలని, వీటి వెనుక ఎనేమియా, విటమిన్ల కొరత ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. మహిళల ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించే రక్తహీనత, విటమిన్ల లోపాల గురించి, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ విషయం మహిళలకు మరింత బాగా తెలుసు. అందుకే చూడండి, ఇంట్లో తన వాళ్లకు సుస్థి చేస్తే తనే జబ్బు పడ్డట్టుగా బాధపడిపోతుంది. కోలుకునేదాకా దగ్గరుండి మరీ సపర్యలు చేస్తుంది. అదే తన ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. చిట్కా వైద్యాలు చేసుకుంటూ చివరికి ప్రాణాంతకమైన జబ్బుల బారిన పడుతుంది. మహిళల ఆరోగ్య సమస్యల్లో ప్రధానంగా రక్తహీనత, ఆపై విటమిన్ల లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రక్తహీనత అంటే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం. దీంతో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరైన స్థాయిలో అందదు. ఫలితంగా అలసట, బలహీనత, తలనొప్పి, గుండెదడ వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి అమ్మాయిలు, గర్భిణీల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాన్పు తర్వాత కూడా కొంతమంది మహిళల్లో రక్తహీనత అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవటం, వేళకు తినకపోవటం, తరచూ డైట్ చేయటం అనేది మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ రకమైన ఆహారపు అలవాట్ల కారణంగా విటమిన్ల లోపాలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఎనీమియా అంటేనే మనకి రక్తహీనత అని తెలుసుకోవాలండి. మన దేశంలో చాలామందికి ఈ రక్తహీనత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగాను మన దేశంలోనూ ఈ రక్తహీనతను తగ్గించాలని ఎన్నో ప్రోగ్రాంలు పెట్టారు. నేషనల్ ఎనీమియా ప్రొఫిలాక్సిస్ ప్రోగ్రామ్ అనేసి మన భారత ప్రభుత్వం ద్వారా, కొన్ని స్టేట్ గవర్నమెంట్ ద్వారా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్లోనూ అన్నిట్లోనూ చేస్తున్నారు. కానీ ఎందుకో మనం దీన్ని తగ్గించలేకపోతున్నాము. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా మనం ఇదివరకు తినే తిండిలోను ఇప్పుడు తినే తిండిలోను చాలా తేడాలు వచ్చేసాయి. చాలామంది ఆకుకూరలు ఎక్కువగా తినరు. ఆకుపచ్చగా ఉన్న వాటిల్లోనే ఐరన్ అనేది ఉంటుంది. తర్వాత బయట తినడం కూడా చాలా ఎక్కువైపోయింది అందరికీ. ఒక ఐరన్ డెఫిషియన్సీ అనేది, అంటే మనకి రక్తహీనత అంటే ఒకటి ఐరన్ డెఫిషియన్సీ అని అందరూ అనుకుంటారు. కానీ ఐరన్ డెఫిషియన్సీ ఒకటే కాదండి. అంటే ఇనుము ఖనిజం అన్నది మనలో లోపిస్తోంది, అందువలన రక్తహీనత అన్నది అది సహజం, చాలామందికి అదే ఉంటుంది. కానీ B12, ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్, అలా చాలా మిగతా విటమిన్ల డెఫిషియన్సీతో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకో ముఖ్య డెఫిషియన్సీ మన దగ్గర ఏంటంటేను వైటమిన్ డి డెఫిషియన్సీ. ఈ వైటమిన్ డి అనేది మనకి చాలా ముఖ్యమండి. ఎందుకంటే మన దేహంలో కాల్షియం రావాలి, మన ఎముకల సాంద్రత పెరగాలి అంటే వైటమిన్ డి ఉంటే కానీ మన కాల్షియం అనేది మనకి లోపలికి వెళ్ళదు, వెళ్ళినా కూడా ఈ ఎముకల్ని చేరదు. కాబట్టి వైటమిన్ డికి మనము సూర్యుడికి చాలా ఎక్స్పోజ్ అవ్వాలండి. కానీ ఎంతమంది బయట సూర్యుడిలో తిరుగుతున్నారు, ఎండలో తిరుగుతున్నారు. ఎండలో తిరిగినా మన చర్మం రంగు మనది, ఎందుకంటే చాలామంది మనం నల్లగానే ఉంటాం. కాబట్టి ఆ నల్ల రంగుకి అల్ట్రాసౌండ్ రేస్ లోపలికి వెళ్ళవు. కాబట్టి కూడా వైటమిన్ డి మనకి తయారు కాదు. కాబట్టి ఈ అన్ని లోపాలతోనూ అన్ని విధమైనటువంటి లోపాలు మనకు వస్తున్నాయి. మహిళల్లో రక్తహీనత, విటమిన్ లోపాలకు ప్రధాన కారణాల్లో మొదటిది ఐరన్ లోపం. నెలసరి సమయంలో రక్తం కోల్పోవటం వల్ల చాలామంది స్త్రీలలో రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది. అలాగే సమతులాహారం తీసుకోకపోవటం, డైటింగ్ చేయటం, వేళకు తినకపోవటం వంటి అలవాట్ల కారణంగా ఎక్కువ మందిలో విటమిన్ B12, విటమిన్ డి లోపాలు కనిపిస్తూ ఉంటాయి.
ఈ లోపాలు ఉన్నప్పుడు అలసటగా అనిపించటం, తలనొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, జుట్టు రాలిపోవడం, చర్మం వెలసిపోవటం, గోర్లు బలహీనంగా మారటం, మానసికంగా భావోద్వేగాల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ రక్తహీనత అనేది ఎందుకు మనకు ముఖ్యమంటేను, రక్తహీనత అంటే ఏంటి, మనకు రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోతే ఏం మనకి ప్రాబ్లమ్స్, ఆక్సిజన్ తీసుకెళ్ళడానికి హిమోగ్లోబిన్ కావాలి కదా. ఆక్సిజన్ లేకపోతే మెదడు దగ్గర నుంచి ప్రతి అవయవము మన దేహంలో పనిచేయాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేనప్పుడు ఎలాగైనా కూడా ఇవన్నీ కూడా పని మానేస్తాయి కదా. అంటే గుండె పని మానేస్తుంది, బ్రెయిన్ పని మానేస్తుంది, కిడ్నీస్ పని మానేస్తుంది, లివర్ పని మానేస్తాయి. మరి అన్ని పని మానేస్తే మనకి మన ఆరోగ్యం ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఈ హిమోగ్లోబిన్ అన్నది చాలా ముఖ్యము మనకి. ఇది మనము సహజంగా పెంచుకోవాలి అంటే మన ఆహార పదార్థాల్లో మార్పులు రావాలి, మనము సమతుల భోజనం తీసుకోవాలి. ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే గనక మాత్రలు తప్పకుండా వేసుకోవాలి. మహిళల్లో ఎనీమియా, విటమిన్ లోపాలను రక్త పరీక్షల సాయంతో సులువుగానే గుర్తించవచ్చు. బ్లడ్ టెస్ట్ ద్వారా హీమోగ్లోబిన్ స్థాయి, ఐరన్ స్థాయి, అలాగే విటమిన్ B12, విటమిన్ D స్థాయిలను తెలుసుకోవచ్చు. లక్షణాలు, సమస్యల తీవ్రతను బట్టి వైద్యులు సరైన చికిత్సను సూచిస్తారు. కొంతమందికి ఐరన్ టాబ్లెట్లు లేదా విటమిన్ సప్లిమెంట్స్ సరిపోతాయి. మరికొంతమందికి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రోజు ఏదో ఒక ఆకుకూర తీసుకోవటం ద్వారా సులువుగానే రక్తహీనతను అధిగమించవచ్చు. రక్తహీనత తీవ్రంగా ఉన్నప్పుడు ఐరన్ ఇంజెక్షన్లను తీసుకోవడంతో పాటు బయట నుంచి రక్తాన్ని కూడా ఎక్కించాల్సి రావచ్చు. గర్భిణీ దశలో రక్తహీనతను నివారించడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ముందుగానే రక్తహీనతను గుర్తిస్తే సమస్యను సులువుగానే అధిగమించవచ్చని చెబుతారు డాక్టర్లు. చాలామందికి ఈ ఐరన్ మాత్రలు వేసుకుంటే పడవండి. దాంతో ఏమవుతుందంటే కడుపు ఉబ్బరము, తర్వాత కొంతమందికి ఏమో మలబద్ధకము, కొంతమందికి ఏమో విరోచనాలు, ఇవన్నీ కూడా మొదలవుతాయి. కడుపులో మంట అన్నది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే వేసుకోరు. మన ఎనీమియా ప్రొఫిలాక్సిస్ ప్రోగ్రామ్ అలాగే అయిపోయిందండి. ఎందుకంటే గర్భంతో ఉన్న వాళ్ళందరికీ 100 టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళం. అంటే మామూలు హిమోగ్లోబిన్ శాతం కొంచెం తగ్గితే, మరీ ఎక్కువ తగ్గితే వాళ్ళకి 200 టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఎవరు వేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అది వేసుకుంటే ఉబ్బరం వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు మనకి ఇంజెక్షన్ల ద్వారా కూడాను ఇనుము లోపలికి పంపించడానికి మనకి సౌకర్యం ఉందండి. ఆ ఇంజెక్షన్లు వాడచ్చు. 2 ఇంజెక్షన్లు వాడితే కనుక ఒక ప్రెగ్నెన్సీ ఎంత అంటే గర్భంతో ఉన్న 9 నెలలకి సరిపోద్ది. కాబట్టి ఎవరికైతే మాత్రలు పడవో వాళ్ళు తప్పకుండాను ఈ ఇంజెక్షన్లు వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భం రాకముందే మన హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో తెలుసుకుని ఆ హిమోగ్లోబిన్ శాతం అన్నది సరిగ్గా పెరిగిన తర్వాతనే గర్భం ప్లాన్ చేసుకుంటే మంచిది. అప్పుడు పుట్టే బిడ్డలు కూడాను మనకు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎందుకంటే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కదా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తహీనత, విటమిన్ల లోపాలు అధిగమించలేని సమస్యలేవి కావు. రోజు ఏదో ఒక ఆకుకూరను తినటాన్ని అలవాటు చేసుకోవాలి. ఐరన్ అధికంగా లభించే గోంగూర, బచ్చలి, పాలకూర వంటి ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే విటమిన్ B12, విటమిన్ D కోసం పాలు, పెరుగు, గుడ్లు, పప్పు ధాన్యాలను తప్పనిసరిగా తీసుకోవాలి. విటమిన్ D కోసం ఉదయం పూట కాసేపు నీరెండలో నిలబడటం మేలు. ఇక చాలినంత నిద్రపోవాలి. రోజు కాసేపు వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. హిమోగ్లోబిన్, విటమిన్ లోపాలని తెలిపే పరీక్షల్ని క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు రక్తహీనతను, విటమిన్ల లోపాల్ని చాలా వరకు నివారిస్తాయి. వేసవిలో ఎండల ధాటికి మనలో చాలా మంది తరచూ నీరసం, నిస్సత్తువులు ఆవహిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితికి బయట వేడి, ఉక్కపోతల వాతావరణంతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా కొంతవరకు కారణమని అంటారు పోషకాహార నిపుణులు.
ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టే వరకు రోజువారీ ఆహారంలో మంచి పోషకాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి విపత్తుల్ని చక్కగా ఎదుర్కోవచ్చు. వేసవి సీజన్లో రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి సీజన్ మొదలైపోయింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు మనలో చాలామంది తీవ్ర నిస్సత్తువులోకి జారుకుంటున్నారు. దీనికి వేడితో పాటు తీసుకునే ఆహారం కొంత ప్రభావం చూపుతుంది. వేసవిలో మంచి పోషకాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం కంటే నీటి శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో చేసుకునే పదార్థాలు తీసుకోవటం, ఈ కాలంలో వచ్చే పండ్లు తినటం మేలు చేస్తుంది. కీరదోస, క్యారెట్, క్యాబేజీ, ఉల్లి, టమోటా ముక్కలు, పెరుగుతో కలిపి సలాడ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. అన్నంతో పాటు లెమన్ రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్, పాలక్ రైస్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం మాంసాహారం తినకపోవటమే మంచిది. సాయంత్రం మసాలాలు, నూనె లేకుండా ఉడికించినవి, కాల్చినవి తీసుకోవచ్చు. భోజనం తర్వాత ఏదైనా ఒక పండు తప్పనిసరిగా తీసుకోవాలి. భోజనం చివర్లో పెరుగన్నం లేదంటే మజ్జిగ తీసుకోవటం వల్ల శరీరంలో నీటి శాతం సమతుల్యమవుతుంది. మునగకాయ, సొరకాయ, పొట్లకాయ, క్యారెట్ ఇలా అన్ని రకాల కూరగాయల ముక్కలు వేసి చేసే సాంబారు మంచిదే. ఇందులో పప్పు ఉండటం వల్ల ప్రోటీన్ల రూపంలో శక్తి అందుతుంది. ఎండలో పనిచేసేవారు 5 నుంచి 6 లీటర్లకు తక్కువ కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నీళ్లు ఒక్కటే తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం రోజులో అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఈ సీజన్లో ఆహారపరంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే వేసవి ఇక్కట్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. దంపతుల మధ్య ఎంత పారదర్శకత ఉంటే వారి అనుబంధం అంత దృఢంగా మారుతుంది. ఇందులో మరో మాటకు తావులేదు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణకు ఇది వర్తిస్తుంది. అయితే సాధారణ సమయాల్లో ఇద్దరు ఎన్ని విషయాల గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకున్నా మనసు విప్పి మాట్లాడుకునేది మాత్రం పడక గదిలోనే. ఏకాంత సమయంలో ప్రేమగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ రొమాంటిక్గా మాట్లాడుకోవడాన్నే పిల్లో టాక్ అని పిలుస్తారు. నిజానికి పిల్లో టాక్ వల్ల దాంపత్య బంధంలో బోలెడన్ని ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు నిపుణులు. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే పిల్లో టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్ళై ఏళ్లు గడుస్తున్న దంపతులిద్దరూ ఒకరి గురించి మరొకరు ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు బోలెడుంటాయి. సాధారణ సమయాల్లో వీటన్నిటి గురించి చర్చించేంత సమయం ఉండకపోవచ్చు, సందర్భము రాకపోవచ్చు. కానీ రాత్రిళ్ళు పడక గదిలో భార్యాభర్తల మధ్య దొరికే ఏకాంతం వీటన్నిటి గురించి నిర్మోహమాటంగా బయటపెట్టే చనువునందిస్తుంది. పడక గదిలో మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల భాగస్వామి మనసును చదివేయచ్చు. రోజంతా ఆఫీస్, ఇంటి పనులతో క్షణం తీరుకుండదు. మరోవైపు పిల్లలు, ఇతర కుటుంబ బాధ్యతల్లో పడిపోయి మనల్ని మనమే నిర్లక్ష్యం చేస్తుంటాం. కాస్తంత సమయం దొరకడమే గగనమనుకునే ఇలాంటి బిజీ షెడ్యూళ్ల వల్ల తలెత్తే ఒత్తిడి, ఆందోళనలు చాలా మందికి అనుభవమే. ఇక వీటి వల్ల చాలా మంది భార్యాభర్తలు లైంగిక జీవితానికి దూరం అవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు పిల్లో టాక్తో చక్కగా దూరమవుతాయి. రాత్రిళ్లు పడక గదిలో భార్యాభర్తలిద్దరూ ఏకాంత సమయం గడపడం వల్ల ఇద్దరిలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ విడుదలవుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలు దూరమై ప్రశాంతత దరిచేరుతుంది. ఇది ఇద్దరిలో రొమాంటిక్ ఆలోచనల్ని ప్రేరేపిస్తుందని, తద్వారా లైంగిక జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే జంటలు రోజంతా ఎంత బిజీగా ఉన్నా రాత్రిళ్లు మాత్రం కాసేపు మనసు విప్పి ఏకాంతంగా మాట్లాడుకోవడం మంచిది. కొంతమంది దొరికిన ఏకాంత సమయాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంటారు. ఆఫీస్ గొడవలు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, ఎప్పుడో జరిగిన విషయాలు వంటివి చర్చించుకుంటారు. నిజానికి దీనివల్ల ప్రశాంతంగా, అన్యోన్యంగా గడపాల్సిన సమయం కాస్త వృధా అయిపోతుంది. ఇలాంటి విషయాల గురించి కలిసి ఇంటి పనులు చేసుకునేటప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు. కాబట్టి వీటికి బదులు తమ పెళ్లినాటి జ్ఞాపకాలు, హనీమూన్ మధురానుభూతులు, ఇచ్చిపుచ్చుకున్న కానుకలు, ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మరిచిపోలేని సరదా సంఘటనలు వంటివన్నీ గుర్తుకు తెచ్చుకుంటే ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు కాలు లేదా చెయ్యి తీవ్రమైన గాయానికి గురైతే వాటిని తొలగించడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు, డయాబెటిక్ అల్సర్లు ఏర్పడినప్పుడు, క్యాన్సర్ కణితులు పుట్టుకొచ్చిన సందర్భాల్లోనూ కాళ్లను, చేతుల్ని తొలగించాల్సి వచ్చేది.
అయితే ఇప్పుడు ఆ దుస్థితి లేదు. ఆధునిక వైద్య రంగంలో ఇప్పుడు ఎన్నో రకాల లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ మనకు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. కాళ్ళు చేతుల్ని తొలగించే దుస్థితిని తంపించే లింబ్ సాల్వేజ్ పద్ధతుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ అంటే ఏంటి? షుగర్ వల్ల మేజర్గా ఏంటంటే రక్త ప్రసరణ పోవటం వల్ల కాళ్ళలో మానని పుండ్లు పడిపోయి కాలు పోయే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకి ఏంటంటే కాళ్ళు అనేది కట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలా కట్ చేయకుండా అంటే కాళ్ళు తీసేయాల్సిన అవసరం వస్తుంది. కాళ్ళు కానీ కాళ్ళ వేళ్ళు కానీ తీసేయాల్సిన అవసరం వస్తుందని చాలామంది హాస్పిటల్స్లో చెప్తారు. అలాగా కాలు వేళ్ళు కానీ కాళ్ళు కానీ మనకు పోకుండా కాపాడే ప్రక్రియని లింబ్ సాల్వేజ్ టెక్నిక్ అంటాం. లింబ్ సాల్వేజ్ పద్ధతులు ఎక్కువగా ఎవరికి అవసరం? షుగర్ పేషెంట్స్లో చాలా ముఖ్యమండి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్లో రక్త ప్రసరణ తగ్గడం జరుగుతుంది. మరియు దాంతోపాటు షుగర్ వల్ల ఇన్ఫెక్షన్ ఉండడం జరుగుతుంది. వాళ్ళకి స్పర్శ కూడా కోల్పోవటం, కాళ్ళల్లో స్పర్శ కూడా కోల్పోవటం జరుగుతుంది. వీళ్లతో పాటు బీపీ పేషెంట్స్లో కొన్ని సందర్భాల్లో మనకి స్మోకర్స్ అంటే సిగరెట్ తాగే వాళ్ళల్లో రక్త బ్లాక్స్ అయి పుండ్లు పడిపోవటం. వీళ్లే కాకుండా కొంతమంది న్యూరోపతి, క్రానిక్ న్యూరోపతి పేషెంట్స్లో కూడా ఈ లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ అనేవి చాలా ముఖ్యమైన ప్రక్రియల కింద పరిగణిస్తాయండి. డయాబెటిక్ ఫుట్ ఉన్న వారిలో గాయాలు ఎందుకు త్వరగా మానవు? ఈ డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళల్లో అండర్లయింగ్ రక్త ప్రసరణ అనేది తగ్గుతుంది. సో దాన్ని మనం పట్టించుకోకపోవటం వల్ల డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్కి ఈ షుగర్ పుండ్లు అనేవి త్వరగా మానవు. కాలు తీసేయాల్సిన పరిస్థితి రాకముందు శరీరం ఏవైనా హెచ్చరికల సంకేతాలు ఇస్తుందా? ఈ డయాబెటిక్ ఫుట్ రాకముందే మన కాళ్ళల్లో పిక్కల్లో నొప్పులు రావడం, కొంచెం దూరం నడుస్తుంటే మనకి నొప్పి వచ్చి క్లాడికేషన్ పెయిన్ రావడం, తర్వాత రెస్ట్ పెయిన్ జరగడం, షుగర్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు మనకి చాలా సంకేతాలు ఇస్తూ ఉంటుంది బాడీ. ఎప్పుడైతే మనం ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి షుగర్ వల్ల పుండ్లు పడిపోవటం, మానని పుండ్ల కింద మానటం, తర్వాత కాలు ఇంకా తీసేయాల్సిన ప్రక్రియ వరకు వెళ్ళడం, ఇవన్నీ మనం అశ్రద్ధ ఎప్పుడైతే చేస్తామో అలాగా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాళ్లలో రక్త ప్రసరణ తగ్గిందో లేదో తెలుసుకోవడానికి ఏ పరీక్షలు చేస్తారు? ఫస్ట్ పేషెంట్ రాగానే మనం ఏబిఐ-టీబీ అనేది చూసుకుంటాం. ఏబిఐ-టీబీ అంటే ఏంటి అనేది కూడా మీకు తెలియాలి. ఏబిఐ-టీబీ అంటే మనకి బీపీ మన చేతుల్లో కొలుస్తామండి. ఇక్కడ నార్మల్గా 120 ఉంటుంది. కాళ్ళల్లో కూడా బీపీ ఇంచుమించి అంతే ఉండాలి. ఎప్పుడైతే అక్కడ కాళ్ళల్లో బీపీ 80 అయిందంటే దాని అర్థం ఏంటి? నార్మల్ బీపీ 120 ఉంది, కాళ్ళల్లో బీపీ 80 ఉంది, అంటే రక్త ప్రసరణ అక్కడ తక్కువ వెళ్తుంది. సో దీనికి దానికి రేషియో మెజర్ చేస్తే మనకి ఎప్పుడైతే 1 కన్నా తక్కువ వెళ్తుందో అప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గింది. ఇది చాలా చిన్న టెస్ట్ అండి. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్ ఏబిఐ-టీబీ మిషన్లో 5 నిమిషాల్లో జస్ట్ బీపీ కఫ్లా కట్టి వెంటనే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. వెంటనే మనకి రక్త ప్రసరణ బాగుందో లేదో కూడా తెలిసిపోతుంది. దీని సిగ్నిఫికెన్స్ ఏం డాక్టర్ గారు అంటే, మనకి ఏ పుండు మానాలంటే కనీసం మనకి బాడీలో రక్త ప్రసరణ 80 ప్రెషర్ అన్నా మెయింటైన్ చేయకపోతే మనకి పుండు అనేది మానదు. కనీసం ఏబిఐ-టీబీ లేకపోతే డాప్లర్ స్కాన్ అన్నా ఉంటుంది మీ ఊర్లో. ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడా ఇప్పుడు డాప్లర్ స్కాన్ అందుబాటులో ఉంది. ఆర్టీరియల్ డాప్లర్ అనేది చేయించుకోవాలి. ఆర్టీరియల్ డాప్లర్ నార్మల్గా ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు మాత్రమే కట్టింగ్, వేలు తీయించుకుంటామా, ఇన్ఫెక్షన్ ఉంది కట్ చేయించుకుంటామా లేదా అనేది చేయించుకోవాలి. లింబ్ సాల్వేజ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి? ప్రస్తుతం వాడుతున్న పద్ధతులేంటి? ఫస్ట్ లింబ్ సాల్వేజ్ చేయాలంటే, లింబ్ అంటే కాలు తీయకుండా కాపాడేయాలంటే ఏమేమి చేయాలి అనేదానికి సింపుల్ టెక్నిక్స్ అండి. చెప్తున్నాను కదా, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకుంటాం? యాంటీబయాటిక్స్ చేస్తాము, క్లీనింగ్ చేసుకుంటాము. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే అసలు రక్త ప్రసరణ సరిపోతుందా లేదా, మనం ఆ కండకి రక్తం సరిగ్గా అందుతుందా లేదా, అది అందకపోతే దానికి ఏం చేసుకోవాలి డాక్టర్ గారు? దానికి మనం ముఖ్యంగా యాంజియోప్లాస్టీ, అంటే మోస్ట్లీ డయాబెటిక్ ఫుట్లో టిబియల్ వెజల్స్ అనే బ్లాక్స్ ఉంటాయండి. ఆ టిబియల్ వెజల్ని మనం యాంజియోప్లాస్టీ ద్వారా ఓపెన్ చేసుకోవాలి. టిబియల్ వెజల్ యాంజియోప్లాస్టీ చేసుకోవాలి. అది లేని ఎడల లాంగ్ సిగ్మెంట్స్ ఉంటే బైపాస్ చేసుకోవాలి, బైపాస్ ఆపరేషన్. ఇవి చేసుకోవాలి. మందులు, రక్త ప్రసరణ పెరగడానికి మందులు పెట్టుకుంటాం. ఈ 3 ఎప్పుడైతే మనం చేసుకున్నామో మనకి సగం ట్రీట్మెంట్ అక్కడే అయిపోద్దండి. రక్త ప్రసరణ చక్కగా పెంచుకుంటాము,
షుగర్ కంట్రోల్లో తెచ్చుకుంటాము. మూడోది దాంతోపాటు లిమ్ సాల్వేజ్ టెక్నిక్స్, అంటే మన క్లీనింగ్, డెబ్రెడ్మెంట్, ఇంకోటి ఆఫ్లోడింగ్. ఎక్కడైతే కాలు కింద పుండు పుడుతుందో ఆ పుండుకి మనము బరువు దానికి తగలకుండా ఆఫ్లోడింగ్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా 90% ఎనీ పుండు, 90 to 95% ఎంత క్లిష్టమైన పుండు అన్నా మానిపోవడం జరుగుతుందండి. అప్పటికి అవ్వకపోతేనే మనము యాంపుటేషన్కి వెళ్ళాలి. యాంజియోప్లాస్టీ, స్టెంట్ రీప్లేస్మెంట్, బైపాస్ సర్జరీ, ఆర్థరెక్టమీ వీటి గురించి వివరిస్తారా? యాంజియోప్లాస్టీ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లిమ్ సాల్వేజ్లో టీబియల్ వెజల్ యాంజియోప్లాస్టీ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. దానికి ఒక బెలూన్ పంపించి ఆ బెలూన్ ద్వారా మూసుకుపోయిన రక్తనాళాన్ని ఓపెన్ చేస్తాం. ఇది మనం యాంజియోప్లాస్టీలో చేసే ప్రక్రియ. నెక్స్ట్ వచ్చేసి ఎథరెక్టమీ. ఇది ఎవరికి చేస్తామంటే యాంజియోప్లాస్టీలోనే భాగంగా ఈ కాల్షియం అనేది ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో మనము ఈ కాల్షియం తీసే ఒక పరికరాన్ని ద్వారా ఎథరెక్టమీ ద్వారా డివైస్ ద్వారా ఈ రక్తనాళాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా వెరీ మినిమల్ ఇన్వేజివ్ ప్రక్రియ. సో 3 IVL, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ. ఇది ఇప్పుడు చాలా అద్భుతమైన ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మన రాళ్ళల్లో కిడ్నీలో రాళ్ళు ఎలాగైతే మనము షాక్ వేవ్స్ ఇచ్చి బ్రేక్ చేస్తామో రక్తనాళంలో కూడా కాల్షియం ఈ బెలూన్ ద్వారా షాక్ వేవ్స్ ఇచ్చి బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఇవి కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ బైపాస్, గుండెకి ఎలాగైతే బైపాస్ ఆపరేషన్ చేస్తామో ఈ కాళ్ళల్లో ఉన్న రక్తనాళానికి కూడా ఒక కృత్రిమ గొట్టం రక్తనాళాన్ని వేసి బైపాస్ చేసి కాపాడటం జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీ అని కూడా కొత్తగా వచ్చింది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఈ ఎక్కడైతే ఈ బ్లాకేజెస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో మరియు కండకి ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల కూడా కొంతవరకు మనము ఇలాంటి మానని పుండుల్లో హెల్ప్ తీసుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. వూండ్ కేర్, అడ్వాన్స్డ్ డ్రెస్సింగ్తో గాయాలను త్వరగా మాన్పించవచ్చా? ఇప్పుడు వూండ్ కేర్ థెరపీ కూడా చాలా మెరుగైంది. దీనిలో అడ్వాన్స్డ్ డ్రెస్సింగ్, కొల్లాజన్ డ్రెస్సింగ్స్ అని, సిల్వర్ ఇంప్రిగ్నేటెడ్ డ్రెస్సింగ్స్ అని, తర్వాత కొత్త మందులు కూడా చాలా వచ్చినాయి. ఇవన్నిటి తోడ్పాటు తీసుకొని మనము వూండ్ మానటం జరుగుతుంది. ఇంకొంతమందిలో నెగిటివ్ సక్షన్ థెరపీ, వ్యాక్ థెరపీ అని అంటాం. ఇది కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్ తగ్గడమే కాకుండా గ్రోత్ రావడానికి ఈ వ్యాక్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. డయాబెటిక్ ఫుట్ అల్సర్ల విషయంలో హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ ఎలా పనిచేస్తుంది? ఈ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది కూడా అందుబాటులో ఉందండి. దీనిలో మనం ఏంటంటే ఆక్సిజన్ అంటే కండకి వెళ్ళే రక్తంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెంచడం కొరకు మనకి హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది చేయటం జరుగుతుంది. సో ఇలాంటి ద్వారా మనకి ఎప్పుడైతే ఆక్సిజన్ కెపాసిటీ ఎక్కువ అవుతుందో రక్తంలో వూండ్ హీలింగ్ కూడా జరుగుతుందండి. ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన లిమ్ సాల్వేజ్ టెక్నిక్స్ ని ఒక వరమనే చెప్పుకోవాలి. డయాబెటిక్ ఫుట్ అల్సర్లు, ట్యూమర్లు, ఇన్ఫెక్షన్ల కారణంగా కాళ్ళు చేతుల్ని తొలగించాల్సిన అవసరం ఇప్పుడెంత మాత్రం లేదు. సకాలంలో సత్వరమే వైద్యం తీసుకుంటే చాలు కాళ్ళు చేతుల్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి కాలంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మేలు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్ వంటివి వాడాలి. కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు వడదెబ్బ ముప్పును చాలా వరకు తగ్గిస్తాయి.